జాతకాన్ని మీరే పరిశీలించుకోండి. 1వ భాగం. జాతక చక్రాన్ని పరిశీలన చేయాలంటే మనకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మనం తెలుసుకోబోయే విషయాలు నక్షత్రాలు, గ్రహాలు, రాసులు, జన్మలగ్నము, జన్మరాశి, కోణాలు, కేంద్రాలు, రాసులకు అధిపతులు, దశలు, దశాధిపతులు, తిథులు, చాంద్రమాసములు, వారములు, 60 సంవత్సరముల పేర్లు, అయినములు, ఋతువులు, పక్షములు, గ్రహముల ఉచ్చనీచలు, గ్రహముల మూల త్రికోణం, గ్రహముల దిక్కులు, నక్షత్రాధిపతులు, యోగములు, కర్ణములు, గ్రహకారకత్వములు, గ్రహ దృష్టులు, భావకారకత్వములు, లగ్నముల శుభపాపులు. ఈ విషయాలన్నీ ముందుగా మనం తెలుసుకోవాలి. తర్వాత జాతక చక్రాన్ని పరిశీలించడం నేర్చుకోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకోకుండా మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. మన రాశి చక్రంలో మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. అవి వరుసగా అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. వీటన్నింటినీ మీరు తప్పనిసరిగా కంఠస్థం చేసుకొని జ్ఞప్తికి ఉంచుకోవాలి. మన రాశి చక్రంలో మొత్తం 12 రాశులు ఉన్నాయి. అవి వరుసగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, మీనము. మనకు ముఖ్యంగా 9 గ్రహాలు ఉన్నాయి. అవి రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. మన రాశి చక్రం మేషంతో మొదలై మీనంతో అంతమవుతుంది. మొదటిది మేషం, రెండవది వృషభం, మూడవది మిథునం, నాలుగవది కర్కాటకం, ఐదవది సింహం, ఆరవది కన్య, ఏడవది తుల, ఎనిమిదవది వృశ్చికం, తొమ్మిదవది ధనస్సు, 10వది మకరం, 11వది కుంభం, 12వది మీనం. ఇక్కడ గడులలో ఈ పేర్లు లేకపోయినా కానీ ఏ గడి ఏ రాశిని తెలియజేస్తుందో ఆ విషయాన్ని మీరు మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏ రాశులకు ఎవరు అధిపతులు అనే విషయం తెలుసుకుందాం. రవిచంద్రులకు ఒక్కొక్క రాశి ఆధిపత్యం లాగా మిగిలిన గ్రహాలకు 2 రాశులు ఆధిపత్యం వచ్చింది. జాగ్రత్తగా పరిశీలించండి. మేషానికి కుజుడు, వృషభానికి శుక్రుడు, మిథునానికి బుధుడు, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, కన్యకు బుధుడు, తులకు శుక్రుడు, వృశ్చికానికి కుజుడు, ధనస్సుకు గురువు, మకరానికి శని, కుంభానికి శని, మీనానికి గురువు. ఇప్పుడు మనము నక్షత్రాలకు సంబంధించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. మన రాశి చక్రంలో 27 నక్షత్రాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. ఒక నక్షత్రాన్ని 4 భాగాలు చేసి ఒక్కొక్క భాగాన్ని ఒక పాదం అని పేరు పెట్టారు. ఈ విధంగా మనకు 20 నక్షత్రాలు ఉన్నాయి. అంటే అప్పటికి 27 × 4 = 108 పాదాలు అన్నమాట. మొత్తం రాశి చక్రం వచ్చేసి 108 పాదాలు కలిగి ఉంటుంది. ఈ 108 పాదాలను 12 రాశులకు పంచితే ఒక రాశికి 9 పాదాలు వస్తాయి. ఒక్కొక్క రాశిలో ఏ నక్షత్రాలు ఎలా అమర్చబడి ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మొదటిది మేషరాశి. ఈ రాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1 పాదం కలిగి ఉంటుంది. ఇక వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిగి ఉంటుంది. ఇక మిథున రాశి. మృగశిర 3, 4 పాదం, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిగి ఉంటుంది. ఇంకా కర్కాటకం. పునర్వసు 4వ పాదము,
పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిగి ఉంటుంది. ఇక సింహరాశి. సింహరాశి వచ్చేసి మక 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పలుగుని 1 పాదం కలిగి ఉంటుంది. కన్యారాశి. ఉత్తర పలుగుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిగి ఉంటుంది. ఇక తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిగి ఉంటుంది. ఇక వచ్చేసి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిగి ఉంటుంది. ఇక ధనురాశి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం కలిగి ఉంటుంది. ఇక మకర రాశి. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిగి ఉంటుంది. ఇక కుంభరాశి. కుంభరాశి 3, 4 పాదాలు ధనిష్ట, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కలిగి ఉంటుంది. ఇక చివరిది మీనరాశి. ఈ రాశిలో పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిగి ఉంటుంది. ఈ విధంగా రాశిచక్రంలో వరుసగా అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పూర్వ పలుకుని, ఉత్తర పలుకుని, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి అనే నక్షత్రాలు వరుసగా అమర్చబడి ఉన్నాయి. రాసులకు అధిపతులు ఉన్నట్లే నక్షత్రాలకు కూడా అధిపతులు ఉంటారు. వాళ్ళు ఎవరైనది ఇక్కడ పరిశీలించండి. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలకు రవి అధిపతి, రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రాలకు చంద్రుడు అధిపతి, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు కుజుడు అధిపతి, ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాలకు రాహు అధిపతి, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాలకు గురువు అధిపతి, పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలకు శని అధిపతి, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలకు బుధుడు అధిపతి, అశ్విని, మక, మూల నక్షత్రాలకు కేతు అధిపతి, భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలకు శుక్రుడు అధిపతి. వీటిని మనం తప్పనిసరిగా కంఠస్థం చేయాలి, బాగా నెత్తికుంచుకోవాలి. రాసులకు సంబంధించిన ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. వృత్తానికి 360 డిగ్రీలు ఉన్నట్లే మన రాశి చక్రం కూడా 360 డిగ్రీలు కలిగి ఉంటుంది. మన రాశి చక్రంలో 12 రాసులు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. ఈ 12 రాసులకు 360 డిగ్రీలను సమానముగా పంచగా ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలు వస్తాయి. ఇప్పుడు రాసులకు సంబంధించిన మరో విషయం తెలుసుకుందాం. ఈ రాసుల్ని బేసి రాసులు లేదా పురుష రాసులని, సరిరాసులు లేదా స్త్రీ రాసులని 2 భాగాలుగా విభజించారు. వాటిని ఇక్కడ మీరు పరిశీలించి తెలుసుకోవచ్చు. రాసులకు సంబంధించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. మేషము, కర్కాటకము, తుల, మకరము ఈ రాసులను చరరాశులు అంటారు. ఇవి సంవత్సరం మొత్తం మీద సూర్యుడు ఎలాగైతే తూర్పున ఒకే ప్రదేశంలో ఉదయించక కొద్దిగా ఉత్తరం వైపుకో దక్షిణం వైపుకో ప్రయాణమైతూ ఉదయిస్తూ ఉంటాడు కదా, అదేవిధంగా ఈ రాసులు కూడా చరిస్తూ ఉంటాయి కాబట్టి వీటికి చరరాశులు అని పేరు. వృషభము, సింహము, వృశ్చికము, కుంభము ఈ రాసులను స్థిర రాశులు అంటారు. ఇవి సంవత్సరం మొత్తం మీద ఒకే ప్రదేశంలోనే ఉదయిస్తూ ఉంటాయి. ఇక మిథునము, కన్య, ధనస్సు, మీనము ఈ రాసులను ద్విస్వభావ రాశులు అంటారు. అంటే ఇవి సంవత్సరంలో కొద్ది సమయము చరిస్తూ ఇంకొద్ది సమయము స్థిరంగా ఉంటాయి కాబట్టి వీటికి ద్విస్వభావ రాశులు అని పేరు. ఈ వీడియోని మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి అన్ని విషయాలని మీరు జాగ్రత్తగా పరిశీలన చేసి నేర్చుకుంటారని ఆశిస్తూ
ఈ భాగం ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. నెక్స్ట్ భాగంలో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.